అందరికీ నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్లో గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక అర టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొన్ని నీళ్ళని వేసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇలా అప్లై చేసుకొని మూత పెట్టుకొని 1 గంట పక్కన పెట్టాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని కొన్ని వాటర్ని వేసుకొని 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక మరికొన్ని వాటర్ని వేసుకొని వీటిని కూడా 1 గంట నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్నాక ఈ పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని మరికొన్ని వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పప్పుని చల్లారించాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి. మనం గోధుమ పిండి ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక పప్పును కూడా వేసుకొని పాకానికి అంతా కలిసే వరకు ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని కొద్దిగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పిండి అనేది మనకి కొంచెం గట్టిపడుతుంది. ఇలా గట్టిపడ్డాక బౌల్స్ లాగా చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని కూడా తీసుకొని ఇందులో ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఒక బాల్ తీసుకొని ఒక బటర్ పేపర్ వేసుకొని అడుగున నెయ్యి రాసుకొని ఈ బాల్ని వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా చిన్న చపాతీలాగా చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం బూరెని కూడా పెట్టుకొని ఇందులో ఈ పిండి అంతా కవర్ అయ్యేటట్టు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత వేళ్ళతోటే నెయ్యి అప్లై చేసుకొని దీన్ని రౌండ్గా బొబ్బట్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక పైన కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ బొబ్బట్ని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్నాక ఇక దీన్ని ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని 1-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బొబ్బట్లు అయితే చాలా మృదువుగా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.